బ్లౌజ్కి సైడ్ జాయింట్ వేసేటప్పుడు రైట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ కనుక ఇలా ఆది తీసుకొని వేసామంటే మనకి బ్లౌజ్ సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ నడుం దగ్గర కూడా మనం జాయింట్ చేసేటప్పుడు ఉక్స్ పట్టీకి ఆది బ్లౌజ్లో ఉండే ఉక్స్ పట్టీని కొలత తీసేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎంత లూజ్ ఉందో సైడ్స్ కుట్టు వరకు మాత్రమే కొలత తీసుకోండి. అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఇక్కడ కుట్టు నుండి ఇక్కడ కుట్టు వరకు ఉంటుంది కదా, ఈ మధ్యలో లెంత్ అనేది ఎంతైతే ఉందో అంత మాత్రమే బ్యాక్ సైడ్ తీసుకోవాలి. అలా తీసుకొని విడివిడిగా మనం కొలత పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫైనల్గా అవుట్ఫిట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అలా కాకుండా నడుము లూజ్ని బట్టి కొందరు అందులో డివైడెడ్ బై చేసి కుట్టు అనేది వేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ 32 నడుము లూజ్ ఉంది, 32కి 4 భాగాలు చేస్తే 8 ఇంచులు వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఆది బ్లౌజ్లో ఇక్కడ చూడండి ఇలాగా తీసుకున్నాం కదా, ఈ లెంత్ అనేది 8 ఇంచులు ఉండదు. అందుకే చెప్తాను ఆది బ్లౌజ్తోనే కొలత తీసుకోండి, ఇలా టేప్తో కాదు అని. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 6 ఇంచులు వచ్చింది, 6కి 1 పాయింట్ ఎక్కువ. అదే మనము నడుము లూజు టోటల్గా 32లోంచి డివైడెడ్ బై 4 భాగాలు చేసుకొని 8 ఇంచులు పెట్టామనుకోండి, ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మనకి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాకు ఇది బ్లౌజ్ కరెక్ట్గా కుదిరింది, మాకు ఇలాగే కుట్టండి అని చెప్తారు. అలాంటప్పుడు మనము ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా గనక మెజర్మెంట్స్ తీసుకొని కుట్టు అనేది వేసాము అనుకోండి, మనకి ఈ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లేదు నడుములో నుంచి 4వ భాగం తీసుకొని కుట్టు అనేది వేసామంటే ఈ పార్ట్ అంతా లూజ్ అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా కస్టమరు బాధపడతారు. సో ఈ వీడియో అండ్ ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఫాలో చేసి లైక్ చేయండి.